హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలామంది చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటో చెప్తా వినండి. ఈ మధ్యన రీసెంట్గా ఒకళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ నేను ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను సార్, కానీ నాకు ఇంకా తప్పులు వస్తున్నాయి సార్, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు సార్, నేను ఇంగ్లీష్లో మాట్లాడడం అయితే డైలీ చేస్తున్నాను సార్ అంటున్నారు. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటో చెప్పండి, చాలామంది చేస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్నది చాలామందికి ఉండే ఒక అపోహ. అదేంటి మరి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడమే కదా మనం చేయాలి అంటే 100% ఇంగ్లీష్లో మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఒక బండి నడపాలంటే పెట్రోల్ లేకుండా నడపచ్చా? పెట్రోల్ పోసి కదా బండి నడపాలి. అలాగే మనం ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూనే అంతకంటే ముందు అలాగే సైమల్టేనియస్గా మరొక పని చేయాలి. ఏంటి? పెట్రోల్ పోయాలి. పెట్రోల్ అంటే ఇంగ్లీష్లోనే కాదమ్మా, ఈ ప్రపంచంలో ఏ భాషలో మనం మాట్లాడాలన్నా కావాల్సింది ఏంటి? వ్యాకరణం, అంటే గ్రామర్. మనం గ్రామర్ అనే ఒక ఇంధనాన్ని, గ్రామర్ అనే పెట్రోల్ని ఇస్తూ ఇంగ్లీష్ని మాట్లాడాలి, అంటే బండిని ముందుకు తీసుకెళ్ళాలి. నేను గ్రామరే నేర్చుకోను, నాకు గ్రామర్ అంటే అస్సలు చిరాకు, ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ టెన్సెస్ ప్రిపోజిషన్స్ అంటే నచ్చదు, కానీ నేను ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడేయాలి, అలా మాట్లాడేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది కదా అంటే ఎలా వస్తుంది? మనం ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ ఉంటే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒక పక్క గ్రామర్ నేర్చుకుంటూ ఒక పక్క ఇంగ్లీష్లో రాస్తూ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వింటూ ఇవన్నీ చేయాలి. అంటే LSRW అంటాం, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 స్కిల్స్ ఒకేసారి సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే కదా నాకు ఇంగ్లీష్ అనే ఒక బ్యూటిఫుల్, ఇంగ్లీష్ మీద నాకు ఒక బ్యూటిఫుల్ కమాండ్ వస్తుంది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు 2 పనులు మిస్ అవ్వకుండా చేయాలి. ఒకటి, గ్రామర్ని బాగా నేర్చుకుంటూ మరొక పని ఏంటి? ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా చేయాలి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి? గ్రామర్ని నేర్చుకోరు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ గ్రామర్ నేర్చుకుంటారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయరు, అంటే దే డోంట్ ట్రై టు స్పీక్ ఎట్ ఆల్. 2 మిస్టేక్స్. మనం 50% ఒక పక్క గ్రామర్ నేర్చుకుంటూ మరొక 50% మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా? ఈ సజెషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తాను, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏమీ కష్టం కాదమ్మా, మనం తెలుగే నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ అంతా ఆఫ్టర్ ఆల్. ఓకేనా? ఒకవేళ ఎవరికైనా ఇంకా ఏమైనా గైడెన్స్ కావాలంటే మీకు తెలుసు కదా, నేను కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్తో పాటు లింక్ ఇస్తాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కనిపిస్తుంది. అది మీరు తీసుకుంటే లైవ్ క్లాసెస్ అలాగే రికార్డెడ్ క్లాసెస్తో పాటు అసైన్మెంట్స్ కూడా నేను మీకు ఇస్తాను. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్కి సంబంధించిన రిగరస్ అసైన్మెంట్స్ నేను మీకు ప్రతిరోజు ఇస్తాను మన వాట్సాప్ గ్రూప్స్లో. దానివల్ల మీరు ఖచ్చితంగా తప్పులు లేకుండా ఇంప్రెసివ్గా, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే మాట్లాడగలరు. దట్ ఈస్ మై ప్రామిస్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.